హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి తెలుసుకుందాము. ది వైల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ ది కంట్రోల్ కండిషన్ ఆఫ్ ద loop is true. The control condition of the while loop is executed before any statement inside the loop is executed. After each iteration, the control condition is tested again and the loop continues as long as the condition remains true. When this condition becomes false, the statements in the body of loop are not executed and the control is transferred to the statements immediately following the body of while loop. If the condition of the while loop is initially false, the body is not executed even once. The statement within the body of the while loop must ensure that the condition eventually becomes false. Otherwise, the loop will become an infinite loop leading to logical error in a program. So, while loop సంబంధించింది. సో మనం ఫర్ లూప్ ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఫర్ లూప్ ఇచ్చిన దాంట్లో కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ఫర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఫర్ బ్లాక్ టర్మినేట్ కావాలి అంటే కంట్రోల్ కండిషన్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఫర్ బ్లాక్ అనేది టర్మినేట్ అయిపోయి లాస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లైక్ దట్ వైల్ లూప్ కూడా మనం ఇచ్చిన కండిషన్లో కంట్రోల్ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు, ఇక్కడ టెస్ట్ కండిషన్ కంట్రోల్ కండిషన్ అంటున్నాం కదా. సో ఇది సింటాక్స్ అండి. వైల్ టెస్ట్ కండిషన్ కోనల్ ఈజ్ ఈక్వల్ టు బాడీ ఆఫ్ ద వైల్. సో ఇది మనకి వైల్ కి సంబంధించిన సింటాక్స్. ఈ సింటాక్స్ లో ఇక్కడ ఈ టెస్ట్ కండిషన్ ని ఆర్ కంట్రోల్ కండిషన్ అని కూడా అనొచ్చు. ఈ కండిషన్ అనేది ట్రూ ఉన్నంత వరకే, ట్రూగా ఉన్నంత వరకు ఈ బాడీ ఆఫ్ ద వైల్ లూప్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ బాడీ ఆఫ్ ద వైల్ అనేది మనకు టర్మినేట్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన టెస్ట్ కండిషన్ ఆర్ కంట్రోల్ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే బాడీ ఆఫ్ ద వైల్ లూప్ అది టర్మినేట్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ చేసేసి, ఆర్ ఇక్కడతో ఒకవేళ ఎలాంటి స్టేట్మెంట్ లేకపోతే బాడీ ఆఫ్ ద వైల్ లూప్ టర్మినేట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సో యాజ్ అ ప్రోగ్రామర్గా మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే వైల్ లూప్ రాసిన ఫర్ లూప్ రాసినా కూడా ప్రోగ్రామ్ అనేది ఫాల్స్ అయ్యే విధంగా, ఏదో ఒక టైంలో ఫాల్స్ అయ్యే విధంగా మీ ప్రోగ్రామ్ అనేది ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఫాల్స్ అయ్యే విధంగా లేకపోతే లూప్ అనేది ఇన్ఫినిట్ లూప్ కు దారితీస్తుంది, మనకు లాజికల్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రిపీటెడ్ గా ఇప్పుడు టెస్ట్ కండిషన్ ఉందా, మనం ఇచ్చిన కండిషన్ సంబంధించింది బాడీ ఎగ్జిక్యూట్ కావడానికి ప్రతిసారి కూడా టెస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తుంది. పునరావృతం ఈ టెస్ట్ కండిషన్ చెక్ చేసుకొని ఆ టెస్ట్ కండిషన్ మన ఇచ్చిన కండిషన్ కి ట్రూ ఉందా లేదా వెరిఫై చేసుకొని నెక్స్ట్ బాడీ ప్రింట్ చేస్తుంది. అట్లా ప్రతిసారి కూడా అది అంటిల్ అన్లెస్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో అది ఒకవేళ ఫాల్సే లాదనుకోండి, సో అది కంటిన్యూగా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి సిస్టమ్ మీద లోడ్ పడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి యాజ్ అ ప్రోగ్రామర్ గా మీరు వైల్ లూప్ రాసినా ఫర్ లూప్ రాసినా కూడా కంపల్సరీగా ఫాల్స్ అయ్యే విధంగా మీ ప్రోగ్రామ్ ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ప్రింట్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. సో వైల్ లూప్ ఉపయోగించి 5 సహజ సంఖ్యలను ప్రింట్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో దానికి ముందుగా అసైన్ చేయడం జరుగుతుంది కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. సో కౌంట్ అనే వేరియబుల్ కి 1 అసైన్ చేశాను. సో వైల్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇది ఇక్కడ మన కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంది చూసారా. ఈ పార్ట్ వచ్చేసి మనకి కంట్రోల్ కండిషన్ ఆర్ టెస్ట్ కండిషన్ అంటాము. సో ఇది మనకి టెస్ట్ చేసుకోవడానికి, అంటే మనకు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ కావడానికి ఈ కంట్రోల్ కండిషన్ ని పైథాన్ ఇంటర్ప్రిటర్ టెస్ట్ చేస్తుంది అనమాట. ప్రతి టైం కూడా ప్రతి ఐటరేషన్ టైంలో కూడా ఈ కండిషన్ టెస్ట్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ ఉంటే సో ఈ కండిషన్ ప్రింట్ ఆఫ్ కౌంట్ ఇండ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ అన్నాం కదా, అంటే ఇక్కడ సహజ సంఖ్యల్ని మనం నార్మల్ గా అయితే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేస్తాము. ఇక్కడ నేను నెక్స్ట్ లైన్ కాకుండా హారిజెంటల్ గా ఈ విధంగా 1, 2, 3 పక్క పక్కన ప్రింట్ చేసే విధంగా ఇండ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. అంటే ప్రతిసారి కూడా ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ కౌంట్ సంఖ్య పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, నెక్స్ట్ ఐటరేషన్ టైంలో మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్ టైంలో కౌంట్ కాస్త 2 అవుతుంది. 2 అయ్యి చెక్ చేసుకుంటుంది. అంటే ఏ విధంగా అంటే, సో మనము
కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అసైన్ చేసాము. 1 అని అసైన్ చేసిన తర్వాత వైల్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని అడిగాము. 5 అని అడిగిన తర్వాత ఇక్కడ ఏమన్నాము మనము, సో ప్రింట్ కౌంట్ ఇండుకి ఈక్వల్ అని అన్నాం కదా సింపుల్గా. సో ప్రింట్ ఆఫ్ కౌంట్ ఇండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, తర్వాత నెక్స్ట్ కౌంట్ ఆఫ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాము. అంటే ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, కౌంట్ +1 అని ఇట్లా ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఈ కౌంట్ అనేది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ కౌంట్లో ఉన్న వేరియబుల్ ఏంటిది, 1 కదా. సో ఈ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ కదా. 1 5 కంటే తక్కువ సంఖ్యే కాబట్టి ట్రూ అన్నప్పుడు మనకి వాల్యూ సహజ సంఖ్య ఏం ప్రింట్ చేస్తుంది, 1 ప్రింట్ చేస్తుంది. ఓకే, 1 ప్రింట్ చేస్తుంది. 1 ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ లైన్కు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏముంది, ఆల్రెడీ మనకు కౌంట్లో 1 వేరియబుల్ అసైన్ చేస్తుంది. సో 1 + 1 ఇక 2 అవుతుంది. సో 1 ప్లస్ అంటే ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1. సో కౌంట్ అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఈ 2 కాస్త మళ్ళీ రిపీటెడ్ నెక్స్ట్ ఐటరేషన్లో ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 2 అసైన్ అయిపోతుంది. ఇప్పుడు కౌంట్లో ఉన్న వాల్యూ ఏంటిది, 2. సో ఇక్కడ మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో 2 అనేది 5 కంటే తక్కువ కాబట్టి మళ్ళీ లూప్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది, కౌంట్ వాల్యూ ఎంత, 2 అని ఇక్కడ ప్రింట్ చేస్తుంది, 2. సో కామా ఇవ్వట్లేదు, నేను 2 అని అసైన్ చేస్తున్నాను. సో 2. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కౌంట్ 2 ఉంది. సో మళ్ళీ ఇక్కడ కౌంట్ ఏమవుతుంది, మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ టైంలో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1. సో ఇక్కడ కౌంట్ ఏమవుతుంది, 3 అసైన్ అవుతుంది. సో ఈ కౌంట్ 3 అనేది మళ్ళీ ఈ లూప్ కండిషన్కి మళ్ళీ ఐటరేషన్ టైంలో కౌంట్ 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 చెక్ చేసుకుంటుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు 3 అనేది 5 కంటే తక్కువ కాబట్టి మళ్ళీ మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి 3 ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అట్లా రిపీటెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, 3 + 1 4 అవుతుంది. సో 4 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే సో అది ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే సో అది ఈక్వల్ కదా, 5 to 5 సమానం ఉన్నాయి కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ ట్రూ కండిషన్ అంటూ ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, కౌంట్ 5 + 1. సో 5 + 1 అంటే మనకి అప్పుడు ఏమవుతుంది, సో 5 + 1 అంటే కౌంట్ 6 అవుతుంది. కౌంట్ 6 ఉన్నప్పుడు కండిషన్ ఏమవుతుంది, సో ఇక్కడ ఫాల్స్ వస్తుంది, 6 5 కంటే తక్కువ సంఖ్య కాదు కాబట్టి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏమన్నాము, స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనము నేను ఇచ్చిన నెక్స్ట్ లైన్ వచ్చేసి ప్రింట్ /n అని ఇవ్వడం జరిగింది. ఈ /n ప్రింట్ అయ్యి దాని తర్వాత ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని చెప్పి ఇది మనకి ప్రింట్ చేస్తుంది అనమాట, ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఈ సెంటెన్స్ అనేది మనకి స్క్రీన్లో ప్రింట్ చేస్తుంది. ఎప్పుడు కంప్లీట్గా మనకి టర్మినేషన్ అయిన తర్వాత వైల్ లూప్ అనేది టర్మినేషన్ అయిన తర్వాత మనకి ప్రింట్ చేస్తుంది. ఇదో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇప్పుడు ఇదే సీక్వెన్స్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కావాలంటే 6 ఇస్తాను. ఇప్పుడు 6 వరకు మనకి ఇంటీజర్స్ ప్రింట్ అయ్యే విధంగా కండిషన్ మార్చాను. కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నాను. సో ఇప్పుడు 5 ఉంది కదా, మనకు 6 ప్రింట్ అవుతుంది చూడండి. 1 2 3 4 5 6 ప్రింట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లైన్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అని చెప్పి మనకి ఈ విధంగా ప్రింట్ చేసేసి ప్రోగ్రామ్ టర్మినేషన్ అయిందనమాట. ఇంకా మీకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ గెస్ ఒక పదాన్ని గెస్ చేయమని చెప్పి ఒక ఫస్ట్గా నేను ఏం చేసిన అంటే వర్డ్ అనే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని ఒక వర్డ్ ఇచ్చాను. సో గెస్ యూజర్ని గెస్ చేయమంటున్నాను. ఈ వర్డ్కి సంబంధించి వైల్ గెస్ నాట్ ఈక్వల్ టు వర్డ్, వైల్ గెస్ నాట్ ఈక్వల్ టు వర్డ్ అయితే ప్రింట్ ఆఫ్ గెస్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ అడుగుతుంది. ఒకవేళ కాదు అన్నాడు మాత్రం యూజర్ అడుగుతుంది ఏమని, ఎంటర్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఐ అంటే ఏంటి,
అనేది యూజర్ని అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను నేను ఇక్కడ. దెన్ ఒకవేళ కరెక్ట్గా యూజర్ ఇచ్చాడు అనుకోండి, మనకి ప్రోగ్రామ్ మళ్ళీ రీడ్ చేసుకుంటుంది. ఫైనల్గా అతను కరెక్ట్గా ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే యు విన్ అనే పదము మనకు ప్రింట్ అయ్యే విధంగా. ఎప్పుడైతే వర్డ్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేస్తాడో, ఇక్కడ గెస్ నాట్ ఆర్ ఈక్వల్ టు వర్డ్ అన్నాను. సో ప్రస్తుతము ఈ కండిషన్ ట్రూ ఉంది, ఎందుకంటే గెస్ వచ్చేసి ఎంటీ వర్డ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఈ రెండు కూడా ఈక్వల్ గా లేవు, కావున ఈ కండిషన్ ట్రూ అన్నమాట. నాట్ ఈక్వల్ అన్నాము, రెండు కూడా సమానం కాదు కదా అని అడుగుతున్నాము. ఎస్, అవి రెండు కూడా సమానం కాదు. ఎప్పుడు ట్రూ అవుతుంది? గెస్ లో ఉన్న వర్డ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినప్పుడు మాత్రమే ఇవి రెండు సమానం అవుతాయి. రెండు సమానం అయినప్పుడు ఈ కండిషన్ ఆటోమేటికల్ గా ఫాల్స్ అవుతుంది అనమాట. ఎందుకు? రెండు సమానంగా ఉన్నాయి, బట్ మనం ఇక్కడ సమానం కాదు కదా అని క్వశ్చన్ చేసాము, కాబట్టి అది ఫాల్స్ అవుతుంది. అది ఇప్పుడు ట్రూ ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోయినప్పుడు ఇక్కడ యూ విన్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంటర్ ఫుల్ ఫామ్ ఏ అన్నాము. సో ఏఐకి సంబంధించిన ఫుల్ ఫామ్ ఎంట్రీ చేయమంటున్నాను. నేను సింపుల్ గా ఆర్టిఫిషియల్ అని ఎంట్రీ చేశాను. సో ఎంట్రీ చేయగానే ఆర్టిఫిషియల్ సంబంధించిన పదము ఈ గెస్ అనే వర్డ్ లో స్టోర్ అవుతుంది. ఆర్టిఫిషియల్ కి ఎంట్రీ చేసిన పదము ఈ గెస్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్ స్టోర్ అయిన తర్వాత అప్పుడు లూప్ ఏం చేస్తుంది? ఈ గెస్ కి సంబంధించింది ఇక్కడ టెస్ట్ చేస్తుంది. సో గెస్ లో ఉన్న వర్డ్ అండ్ వర్డ్ లో ఉన్న వర్డ్ రెండు ఈక్వల్ కాదా చెక్ చేసుకుంటుంది. ఈక్వల్ కాదా చెక్ చేసుకున్నప్పుడు రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ట్రూలోనే ఉంది. మళ్ళీ రిపీటెడ్ గా దాన్ని క్వశ్చన్ చేస్తుంది, ఎంటర్ ఫుల్ ఫామ్ ఆఫ్ అంటిల్ అన్లెస్ బాడీ అనే లూప్ ది మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఎంటీకి ఇచ్చాను. సో మళ్ళీ కంటిన్యూ అయింది. సో మళ్ళీ నేను ఇక్కడ ప్రింట్ చేశాను అనుకోండి, ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్ సో ఇంటెల్ మాత్రం ఇచ్చాను. సో ఇది కూడా సాటిస్ఫై కాలేదు. మళ్ళీ ఇక్కడ లూప్ అడుగుతూ ఉంటుంది. అంటే అన్లెస్ ట్రూ అనేది ఉన్నంత వరకు వైల్ లూప్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు అది వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం ఎప్పుడైతే కరెక్ట్ గా ఫాల్స్ చేస్తామో, ఇప్పుడు ఫాల్స్ చేద్దామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ మన స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చింది. సో ఇదే మనకి పైన ఇక్కడ చూపడం జరిగింది. వైల్ లూప్ the statement within the body of the while loop must ensure that the condition eventually become false. సో మనము ఈవెన్చువల్ ఫాల్స్ చేస్తేనే అక్కడ మనకి లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఒకవేళ లూప్ అనేది టర్మినేట్ కాకపోతే లాజికల్ గా లూప్ అనేది ఇన్ఫినిట్ లూప్ కరెక్ట్ అవుతుంది, కంటిన్యూగా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, ఆన్సర్ ఇవ్వకపోతే ఆ లూప్ అనేది కంటిన్యూ అడుగుతూ ఉంటుంది, ఎంటర్ చేయండి అంటే అన్లెస్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఈ వర్డ్తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది లూప్ అనేది సాటిస్ఫై అయ్యి ఇక్కడ ఫాల్స్ లా కన్వర్ట్ అయిపోయి అప్పుడు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి టర్మినేట్ అనేది ప్రోగ్రామ్ టర్మినేట్ చేస్తుంది. ఇది వైల్ లూప్ సంబంధించింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాము. సో ఎందుకు ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూపిస్తున్నా అంటే మీకు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇచ్చిన ఈ ప్రోగ్రామ్స్ మీరు హ్యాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫైండ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్స్. ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాము. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ int of enter a number to find its factors. Print 1 then int is equal to double quotes 1 is a factor of every number. సో ఒకటి అనేది ప్రతి ఒక్క నెంబర్ కి ఫ్యాక్టర్ అవుతుందని ఇచ్చాము. తర్వాత నెంబర్స్ కూడా మనకి పక్కన ప్రింట్ చేయమని చెప్తున్నాము. సో ద ఆప్షనల్ పారామీటర్ ఎండ్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్ స్పెసిఫై ద డీలిమిటర్. సో ఇది ఆప్షనల్ పారామీటర్ అండి. మనం డీలిమిటర్ కి సంబంధించి బై డిఫాల్ట్ గా స్లాష్ అని ఉంటుంది, ఇక్కడ మనం బ్లాంక్ ఇచ్చాము. సో నెక్స్ట్ వాల్యూ సేమ్ లైన్ అని. సో ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2 వైల్ ఫ్యాక్టర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ బై 2 కోలన్ ఇఫ్ నెంబర్ మాడ్యులర్ సింబల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0 ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇండ్ కోలన్ నెక్స్ట్ లైన్ ఫ్యాక్టర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 దెన్ ప్రింట్ నెంబర్ కామా ఇండ్ కోలన్ ఎవ్రీ నెంబర్ ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఈ విధంగా మనం కండిషన్ రాసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తే
ఇక్కడ ఏమడుగుతుంది, ఎంటర్ ఏ నెంబర్ టు ఫైండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి యూజర్ అడుగుతుంది. సో యూజర్కి సంబంధించింది ఒక 9 నెంబర్ ఇచ్చారనుకోండి. 9 నెంబర్ ఇవ్వగానే ఒకటి అంటే ఒకటి ఎందుకు ఫస్ట్ ప్రింట్ అయింది, బై డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చాము మనం ప్రింట్ 1 అని. సో 1 ఇది ప్రింట్ అయింది. ప్రింట్ అయిపోయి స్పేస్ నెక్స్ట్ లైన్ వెళ్ళకుండా హారిజెంటల్లోనే స్పేస్ ఇవ్వడం జరిగింది. స్పేస్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్కి సంబంధించింది బై డిఫాల్ట్గా మనం 2 అసైన్ చేసాము. ఈ 2కి సంబంధించింది ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ బై 2 అని అడుగుతుంది. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఇవ్వడం జరిగింది మీకు అర్థం కావడానికి. కొంచెం ఈ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ద లూప్లో ఎంటర్ ఏ నెంబర్ టు ఫైండ్ ఇట్ ఫ్యాక్టర్. సో 9 అని ఎంట్రీ చేసాము. ఇనిషియలైజేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏం చేస్తుంది, ఫ్యాక్టరు బై 2కి సంబంధించి ఇచ్చాం కదా. వైల్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ బై 2 మీన్స్ నెంబర్ బై. సో ఇక్కడ చూడండి ఇనిషియలైజేషన్ ఫ్యాక్టర్ వైల్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 9/2. 9/2 అంటే ఈ 9 అనేది మనం ఇచ్చిన నెంబరు. సో ఈ నెంబర్ అనేది ఇక్కడ అసైన్ అవుతుంది. అసైన్ అయ్యి ఇది డివిజన్ చేసిన తర్వాత 4.5 వస్తుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 4.5 అంటే ఎస్ఆర్ నో, ఇది ట్రూనే కదా, ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ కండిషన్ వచ్చేసి 9 మోడ్యులర్ 2. సో 9 మోడ్యులర్ 2 అనేది టెస్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్తో ఈ 0తో చెక్ చేస్తుంది. ఇట్ చెక్ ఇఫ్ 9 ఈజ్ డివిజన్ బై 2 ఆర్ నాట్. 9 అనేది 9 అనేది 2తో డివిజన్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. డివిజన్ అయిన తర్వాత అక్కడ ఏమవుతుంది, రిమైండర్ వచ్చేసి రిమైండర్ మనకు 1 వస్తుంది. అక్కడ 2 3 6 2 4 8. సో 2 4 8 వచ్చిన తర్వాత ఒకటి కింద ఏముంటుంది, రిమైండర్ వచ్చేసి 1 ఉంటుంది కాబట్టి 1 ఈక్వల్ టు 0. సో ఫాల్స్ కాబట్టి మనకి ప్రింట్ కమాండ్ టర్మినేటెడ్ డ్యూ టు గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఫ్యాక్టర్ 2 + 1 మూవ్ టు నెక్స్ట్ ఐటరేషన్. సో నెక్స్ట్ ఐటరేషన్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఫ్యాక్టర్ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది, ఫ్యాక్టర్ 3 అవుతుంది. 3కి సంబంధించింది ఇందులో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మళ్ళీ ఇక్కడ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ బై 2. ఇక్కడ నెంబర్ అంటే ఎంత, 9/2. ఇక్కడ 4.55 అవుతుంది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఐటరేషన్. సో ఇట్లా లూప్ కంటిన్యూ అవుతుంది అనమాట ప్రతిసారి కూడా. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 9/2. సో 9/2 అంటే 4.5. 4.5కి సంబంధించింది 3 అనేది 2 అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇచ్చిన పైన కండిషన్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ మనం నెక్స్ట్ ఏమన్నాము, ఇఫ్ నెంబర్ మాడ్యులర్ ఫ్యాక్టర్ అన్నాము. నెంబర్ అంటే ఎంత, ఇక్కడ మనం ఇచ్చిన 9 ఇచ్చాము, ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 3 అన్నాము. సో 3కి సంబంధించింది డివిజన్ అవుతుందా లేదా, 3తోని 9 అనేది డివిజన్ అవుతుందా లేదా చూస్తుంది. డివిజన్ అయిన తర్వాత రిమైండర్ ఎంత వస్తుందో అది వెరిఫై చేస్తుంది. ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, ఎందుకంటే 3 3 9. సో 9 పోతే రిమైండర్ 0 ఉంటుంది కాబట్టి. సో 0 = 0. సో అప్పుడు ఆటోమేటికల్లీ ఫ్యాక్టర్కి సంబంధించింది ఎంత 3 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆ 3 ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ మళ్ళీ ఫ్యాక్టర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి అక్కడ 4 వస్తుంది. 4 వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇక్కడ 4కి సంబంధించింది ఆటో ఐటేషన్లో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఫ్యాక్టర్ వచ్చేసి 4గా అవుతుంది. 4కి సంబంధించింది 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ బై 2 అని చెక్ చేస్తుంది. సో 4 ఒకవేళ 4.5 కన్నా లెస్ దానే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఇక్కడ ఫ్యాక్టర్కి సంబంధించింది ఎంత, ఇక్కడ మళ్ళీ మనకి 9కి సంబంధించిన నెంబర్ 9, ఫ్యాక్టర్ వచ్చేసి 4. 9 డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేస్తుంది. వచ్చిన రిమైండర్ ఇది వెరిఫై చేస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 4 రోజుల్లో 8. సో ఇంకొకటి 1 రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ 1 వస్తుంది. సో 1కి సంబంధించింది ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్ళిపోతుంది. ఇంక్రిమెంట్ సంబంధించింది మళ్ళీ మనకి 5. సో మళ్ళీ ఇంక్రిమెంట్ ఏమవుతుంది, ఫ్యాక్టర్ = 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 4.5 అంటే ఇక్కడ ఇది ఫాల్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే 5 అనేది 4.5 కంటే పెద్ద సంఖ్య కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. టర్మినేట్ అయిపోయి లాస్ట్కి ఈ నెంబరు ఏదైతే మనం ఇచ్చిన 9 నెంబర్ ఉందో ఆ 9 నెంబరు ప్రింట్ చేసేసి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇది మనకి వైల్కి సంబంధించింది ఫ్యాక్టర్. ఇట్లా లూప్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, కండిషన్ అనేది అంటిల్ అన్లెస్ ఫాల్స్ అయ్యేంత వరకు
ఫాల్స్ అయ్యేంత వరకు మనకి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు 9 కాకుండా 12 ఇచ్చారనుకోండి, సేమ్ స్టెప్స్ అనమాట. 12 ఇవ్వగానే 1 2 3 4 6 12. సో వాటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నాడు. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఎంత? 1 2 3 4 6 12. అదే ఒకవేళ 15 ఇచ్చామనుకోండి, ఇంటీజర్ అక్కడ ఇంటీజర్ నెంబరు. సో 15 యొక్క ఫ్యాక్టర్స్ 1 3 5 15. ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది వైల్ లూప్ లో. సో ఈ వైల్ లూప్ సంబంధించింది టర్మినేషన్ మనకి చేయడం కోసం అని చెప్పి సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు ఒక సర్టన్ టైంలో బ్రేక్ చేయమని చెప్తాము, సర్టన్ టైంలో ఒక ప్రింట్ చేయకుండా కంటిన్యూ చేయమని చెప్తాము. సో ఇక్కడ మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.